అనేది మరి చేంజ్ చేయటం జరిగింది. రాత్రి వరకు నేను ప్రిపేర్ అయిన అంశం వేరు. రాత్రి ఒక వీడియో తారసపడిందండి. ఆ వీడియోలో ఏమని చెబుతున్నాడు అంటే, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళారు అనుకోండి, కింద చూసుకొని మీరు చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే ఆ 4 మూలల దగ్గర 3 మూలల దగ్గర అక్కడ ఏముంటాయండి, కొన్ని నిమ్మకాయలు, కొన్ని మిరపకాయలు, తర్వాత ఎగ్స్, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. ఒకవేళ పొరపాటున మీరు కనుక టచ్ చేశారా, ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది అని ఒక వీడియో నిన్నటి రోజున చూడటం జరిగింది. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఏ రోజమ్మా ఏ రోజమ్మా అమావాస్య. ఓకేనండి, అమావాస్య ఈరోజు. కాబట్టి అయితే ఈరోజు మరి ఎందుకో బై లక్లీ మనకు సండే కలిసి వచ్చింది. కాబట్టి అమావాస్య మంచి దినమా చెడ్డ దినమా చెప్పాలా మన క్రైస్తవులు? అమావాస్య మంచి దినమా చెడు దినమా? ఏంటండి క్రైస్తవులుగా మీరు చెప్పాలి, అమావాస్య మంచి దినమా చెడు దినమా? ఎందుకంటే అమావాస్య రోజు ఒకవేళ అమ్మాయిని అల్లుడింటికి పంపించాలనుకోండి, ఎంతమంది పంపిస్తారమ్మా? ఎవరు పంపరు. ఓకేనా? ఏదైనా పని ప్రారంభించాలనుకోండి, ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకోండి, ఎంతమంది ప్రారంభిస్తారు? ఏదైనా ప్రయాణాలు చేయాలనుకోండి, ఎంతమంది ప్రయాణాలు చేస్తారు? అంటే ఎక్కడో మూలన మనకు కూడా ఏముందన్నమాట, ఏదో భయం ఉంది. మనకు కూడా ఏముందండి, భయం ఉంది. అయితే అమావాస్య రోజు కొన్ని చేయకూడని ఉన్నాయట. రాత్రి అంతా కూడా ఇవి సెర్చ్ చేయటమే జరిగిపోయింది. మీకు చదువుతాను, కొన్ని వినండి. వ్యాపారము, అలాగే ఇల్లుల నిర్మాణము, శుభకార్యాలు అంటే వివాహాలు కావచ్చు, ఈ నిశ్చితార్థాలు కావచ్చు, ఆ రోజు చేయరటండి. తర్వాత మాంసాహారము, మద్యపానము ఆ రోజు సరిగ్గా పుచ్చుకోరటండి. తర్వాత జుట్టు కత్తిరించుకోవటం, ఇవన్నీ కూడా. తర్వాత రాత్రులు ఆలస్యంగా ప్రయాణాలు చెయ్యరు. డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా తీసుకోవటము, ఇవన్నీ కూడా చేయరటండి. ఇవన్నీ మరి మనం ఆలోచన చేయగలిగితే ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. అమావాస్య రోజు ఇవి చెయ్యకూడదు. అసలు పనులు ఎందుకు చెయ్యరు, ప్రయాణాలు ఎందుకు చేయకూడదు, ఈ రెండు చాలా మైండ్లో గుర్తుంచుకోండి. ఒకటి, అమావాస్య రోజు ఏ పనులు ఎందుకు చెయ్యకూడదు. రెండవది, ఆ రోజు ప్రయాణాలు అనేటివి ఎందుకు చెయ్యకూడదు. ఈ 2 కారణాలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. అయితే మనము ఆలోచన చేయగలిగితే, మరి అమావాస్య అనేది మంచి దినమా చెడ్డ దినమా? ఇంతవరకు నాకు ఆన్సర్ రాలేదు మీ నుండి. అమావాస్య అనేది మంచి దినమా చెడు దినమా అని అంటే మీరు ఆలోచన చేయగలిగితే, చెడు దినము అనేవాళ్ళు ఉన్నారు, అలాగే మంచి దినము అనేవాళ్ళు కూడా ఉన్నారు. మన క్రైస్తవులలోనే అమావాస్య రోజు కూడా వివాహాలు చేసిన దైవజనులు ఉన్నారు. అమావాస్య రోజు వివాహాలు చేసిన దైవజనులు ఉన్నారు. ఎందుకు ఈ అంశం చెబుతున్నాను అంటే, ఎందుకంటే నేను కూడా ఫిలాతులకు ఏం చేయాలమ్మా, చేతులు కడుక్కోవాలా. రేపు దేవుడు నన్ను ఈ అంశం నువ్వు చెప్పావా అని రేపు దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలమ్మా? అయ్యా నేను చెప్పాను, వాళ్ళు పాటిస్తారో పాటించారో అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం, కానీ చెప్పటం మాత్రం నా ధర్మము.
కాబట్టి నేను చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మరి ఇది మంచి రోజా చెడు రోజా? ఒక క్రైస్తవుడిగా మనము ఇక బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచిద్దాము. మరి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక పత్రిక ఉంటుంది. కొత్త నిబంధనలో ఒక పత్రిక కనబడుతుంది. గలతీయులు వీళ్ళు ఎవరు అంటే గలతీయులు. ఈ గలతీయులు ఎవరు అంటే అన్యజనులలో నుండి యేసుక్రీస్తు వారిని ఎరిగి క్రైస్తవులుగా మారిన వారు వీళ్ళు గలతీయులు. ఇప్పుడు అన్యజనులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చారు గలతీయులు. ఎలా మారారు అంటేనండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినట్టుగా వారి కన్నుల ఎదుట ప్రదర్శించబడింది. తర్వాత ఆత్మానుసారముగా ప్రారంభించిన వారే ఈ గలతీయులు ఆత్మానుసారముగా ప్రారంభించారు ఈ గలతీయులు. ఈ గలతీయులకు అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాస్తూ, ఎందుకంటే ఆయన సంఘాన్ని, అక్కడున్న ఆ దేవుని పిల్లల్ని ఆయన కన్నాడు కాబట్టి ఆయన ఆ పిల్లలకు పత్రిక రాస్తూ ఏమని రాశాడో మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక, దయచేసి అందరూ కూడా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని అందరము చదువుకుందాం. చదవండి. మీరు అంటే ఎవరమ్మా? గలతీయులు అంటే క్రైస్తవులు. గలతీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. మీరు గలతీయులారా, మీరు ఇదిగో అన్యజనులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చారు. మీరు దినములు, మాసములు, తర్వాత ఉత్సాహ కాలములు, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏమని చెబుతున్నాడు అంటే, ఇదిగో ఓ ఆత్మానుసారముగా ఆరంభించిన గలతీయులారా, మీరు దినములు చూస్తున్నారు. మ్యారేజ్ చేయాలంటే మంచి రోజా కాదా అని చూస్తారా? చూడరా? ఏదన్నమ్మా, ఏదన్నా ఇల్లు కట్టాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా ఇది మంచి దినమా కాదా అని చూస్తారా? చూడరా? చూస్తారండి, చూస్తారు. అందుకే అంటున్నాడు, మీరు ఏం చూస్తున్నారు అంటే దినములు చూస్తున్నారు. రెండోది ఏమంటున్నాడు అంటే, మీరు మాసములు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మనకు లెంట్ డేస్ అనేటివి వస్తాయి. ఈ లెంట్ డేస్లో ఎవరైనా మ్యారేజ్ చేస్తారా అమ్మా? శ్రమల దినాల్లో ఎవరైనా మ్యారేజ్ చేస్తారా? లెంట్ డేస్ అని పేరు పెట్టుకున్నాం, ఇప్పుడు శ్రమల దినాలు అంటున్నాం. శ్రమల దినములలో ఏమైనా మ్యారేజెస్ చేస్తారా? అంటే ఏం చూస్తున్నాము? అమ్మో, ఇవి శ్రమల దినాలండి, ఇందులో మనము మ్యారేజ్ చేయకూడదు. ఇందులో మ్యారేజ్ చేసే ఆ డినామినేషన్ వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ చేయకూడదు అనే డినామినేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా శ్రమల దినాల్లో మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. నేను కూడా కొన్ని మ్యారేజెస్కి అటెండ్ అయ్యాను. నేను కూడా అంటే శ్రమల దినాల్లో మ్యారేజ్ చేయకూడదు అనే వాళ్ళు ఉన్నారు, చేయవచ్చు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక నేను అడుగుతున్నాను, ఏమంత శ్రమ పడుతున్నా మీరు ఆలోచించండి. శ్రమల దినాల్లో మనం పడే శ్రమ ఏంటి మీరు ఆలోచించండి. శ్రమలంటే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయములో విశ్వాసుల వీరుల జాబితా చూడండి. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, అడవులలో కొండలలో పోయి దాక్కున్నారండి, వెళ్ళిపోయి దాక్కున్నారు. ఎలాంటి శ్రమలంటే, క్రైస్తవ్యాన్ని ఎంత శ్రమ పెట్టారు అంటే, ఒక పెద్ద స్టేడియంలోనికి తీసుకొని వెళ్ళిపోయి క్రైస్తవులను అందులో ఉంచి సింహాలను విడిచిపెట్టి, ఎవడైతే సింహాలతో పోరాడి బతికిపోతాడో వాణ్ణి బతకనిచ్చేవారు. క్రైస్తవ్యము అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించింది. మహాశ్రమలు, మామూలు శ్రమలు కాదండి. అవ్వండి శ్రమలంటే ఏదో చికెన్ తినను, మటన్ తినను, ఎగ్గు తినను, పప్పు తినను, చారు తినను, ఇవి తినకపోవటం కాదు శ్రమలంటే దేవుని కొరకు నువ్వు ఏం కష్టపడుతున్నావు. కష్టం అంటే హెబ్రీ పత్రిక అది చదవండి, విశ్వాసుల వీరుల జాబితా చూడండి.
అందుకే అంటున్నాడు, మీరు దినములు చూస్తున్నారు. రెండవది, మీరు మాసములు ఏ రోజు ఏ నెల మంచిది, ఏ నెలలో చేయకూడదు, మీరు ఇంకా మాసములు చూస్తున్నారు. తర్వాత ఏమంటున్నాడండి, ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ సంవత్సరం అటండి, సంవత్సరములు, పోయిన సంవత్సరం అంతా బాగలేదండి, ఈ సంవత్సరం మంచి కలిసి వస్తుందండి. ఎందుకు కలిసి వస్తుందంటే ఈ సంవత్సరంలో లాస్ట్కు 2026 అని వచ్చింది కదండి, 26 అని వచ్చింది కదండి. ఈ 26 అనే నంబర్ అనేది ఇది దేవునికి సంబంధించిన నంబర్ అటండి. హిబ్రూలో దేవుని ఏమంటారంటే యావే అంటారు, YHWH, యావే అంటారు. ఇప్పుడు వైకి వైని ఏమంటారంటే యోద్ అంటారు. యోద్ అన్నదానికి 10 నంబర్ ఇచ్చారు, యోద్ అనే దానికి 10 నంబర్ ఇచ్చారు. తర్వాత హెచ్కు హే అంటే 5వ సంఖ్య ఇచ్చారు. 10 + 5 గుర్తుపెట్టుకోండి, ఈ అంకెలు 10 + 5 ఎన్ని అయినాయండి, 15 అయినాయి. తర్వాత మళ్ళీ డబ్బులకి ఏమి ఇచ్చారంటే వాహ్ అనే ఇచ్చారు, పదం ఇచ్చారు. దానికి 6వ నంబర్ ఇచ్చారు. ఎన్నాయండి ఇప్పుడు, 10, 5, 6, 21 అయ్యాయి. తర్వాత మళ్ళీ హెచ్ వచ్చింది కదండి, మళ్ళీ హే ఇచ్చారు, హేకి 5. ఇప్పుడు మొత్తం ఎన్ని అయ్యాయి, 10, 5, 6, 5, మొత్తం టోటల్ ఎన్ని అయ్యాయి, ఇదిగో 26 అయ్యాయి. 26 అనే సంఖ్య వచ్చిందంటే హిబ్రూ భాషలో దేవుణ్ణి యావే అంటారు. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అని సంవత్సరాలు కూడా నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు దినములు చూస్తున్నారు, మీరు మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరించుచున్నారు. ఒకవేళ దేవుణ్ణి అడుగుదాం, దేవా ఈ 365 డేస్లో అసలు ఏవి మంచి రోజులు అని ఒకవేళ దేవుణ్ణి మీరు అడిగారు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికకు రండి. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా 15-16 వచనాలు ఉంటాయి, కలిసి చదువుకుందాం. దినములు చెడ్డవి అన్నాడు. ఎన్ని దినములండి, దినములు అంటే ఎన్ని దినములండి, 365 రోజులు చెడ్డవి. మరి ఏ రోజు పెళ్లి చేసుకుంటావు చేసుకో. ఏందండి, దేవుడు ఏమంటున్నాడు, అసలు మొత్తం టోటల్ దినములన్నీ చెడ్డవి, దినములన్నీ 365 రోజులు చెడ్డవి అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పటికీ చాలామంది అమావాస్యకు భయపడని వాళ్ళు కూడా ఉన్నారు, భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవంటే దినములు మంచివే, ఆ దినములలో బ్రతుకుతున్న మనుషుల కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అంటే చెడ్డగా ఉన్నాయి. అందుకే రోజుకు ఎన్ని రేపులు జరగటం లేదు, రోజుకు ఎన్ని హత్యలు జరగటం లేదు, రోజుకు ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు, ఎన్ని కుట్రలు ఎన్ని జరగటం లేదు. అంటే దినము మంచిదే, ఆ దినములలో జరిగే కార్యక్రమాలు చెడు జరుగుతుంది కనుక దేవుడు అంటున్నాడు దినములు చెడ్డవి. మరిక మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు రక్తములో కడగబడిన క్రైస్తవులుగా ఈ అమావాస్య గురించి మనం ఏం ఆలోచించాలి, దేవుడు ఏం చెప్పాడు? ఎందుకంటే దేవునికి తెలియందంటూ ఏది లేదు, మనిషికి తెలిసిందంటూ ఏది లేదు. మరి ఏం చెప్పాడు దేవుడు అన్నప్పుడు అండి, మరలా మనం అందరం కూడా కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొలసి సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 2వ అధ్యాయం 16వ వచనము చదవము. కాబట్టి అన్నపానముల విషయములలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి అనువాటి విషయములలోనైనను మీకు తీర్పు తీర్చ నెవ్వనికైనను అవకాశమివ్వకండి.
రేపు గనక మిమ్మల్ని ఎవరైనా మీరు అమావాస్య పాటిస్తున్నారా అని ఎవరైనా మిమ్మల్ని అన్నారా, మీరు ఏమైపోయారంటే మీ భక్తి జీవితం వ్యర్థమైపోయినట్టే. ఎవరు కూడా మిమ్మల్ని ఇలాంటి విషయాలలో తీర్పు తీర్చకూడదు. ఎవడో చెప్పింది నమ్ముతాం మనం, ఎవరో చెప్పింది నమ్ముతాం. కానీ ఈరోజు సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నుంచి మీరు దేవుడు చెప్పింది నమ్మాలి అంటున్నాడు. ఈ అమావాస్య విషయాల్లో కానివ్వండి, ఈ పండుగ విషయాల్లో కానివ్వండి, విశ్రాంతి అనే విషయాల్లో కానివ్వండి, ఎవరు కూడా మీకు తీర్పు తీర్చకూడదు. ఎవరు కూడా మీకు తీర్పు ఒకళ్ళతో చెప్పించుకునే స్టేజ్లోనికి మీరు రాకూడదు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి అసలు దీని చరిత్ర ఏంటి, ఇది ఎందుకు ఉన్నదని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన దైవజనుడైన ఎలీషా గారు మనకు కనపడతారు. ఈ ఎలీషా గారు ఒక పట్టణానికి వెళ్ళేవాడు, షునేము పట్టణానికి వెళ్ళేవాడు. ఈయన షునేము పట్టణానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రాయబడలేదు, కానీ షునేమియురాలు లేదంటే గనురాలైన స్త్రీగా చెప్పబడింది. ఇప్పుడు ఈ ఎలీషా ప్రవక్త షునేము పట్టణానికి ఎన్నిసార్లు వస్తే, ఒక నెలకు 10 సార్లు వచ్చినా, నెలకు నెల రోజులు వచ్చినా, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వెళ్ళి ఆయనను బలవంతం చేసేదట. అయ్యా, మా ఇంటికి రండి, మా ఆతిథ్యము స్వీకరించండి, మా ఇంటికి రండి, మా ఆతిథ్యము స్వీకరించండి అని బలవంతం చేసేదట. ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు మా ఆతిథ్యం స్వీకరించండి అని బలవంతం చేసేది. ఇక ఈమె బలవంతం చేస్తుంది కదా అని అలా ఆయన వెళుతూ వచ్చేవాడు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఏమనుకున్నారు అంటే, అప్పుడు ఆమె అంటుంది, అయ్యా, మన దగ్గరికి వస్తున్న దైవజనుడు మామూలు దైవజనుడు కాదాయన, ఆయన మామూలు దైవజనుడు కాదాయన, ఆయన దైవభక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి ఈయనకు మనం ఏం చేద్దామంటే, మన పైన ఒక రూము కట్టిద్దాము, ఒక మంచం పెడదాము, ఒక టేబుల్ పెడదాము, ఒక పీట పెడదాము, ఒక దీప స్తంభం పెడదాము. వచ్చినప్పుడల్లా అక్కడికి వచ్చి ఆయన ఇదిగో రెస్ట్ తీసుకుంటాడు అని ఆలోచించారు. ఇవన్నీ చేశారు. ఇక ఎలీషా గారు ఆ ఇంటికి వస్తున్నాడు, వెళుతున్నాడు. అప్పుడు గెహజీని పిలిచాడు. అడుగుతున్నాడు, ఏం గెహజీ, ఈ షునేమీయురాలు ఇవన్నీ మనకు శ్రద్ధతో చేస్తుందే, మన నుంచి ఏమైనా ఆశిస్తుందా, ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే రాజుతో ఏమైనా మాట్లాడాలని ఇవన్నీ చేస్తుందా అని అడిగినప్పుడు అండి, ఈ గెహజీ ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, అయ్యా, ఆమెకు పిల్లలు లేరు. అప్పుడు ఏమన్నాడంటే ఎలీషా గారు, అమ్మా, మరుసటికి ఇదిగో ఈ ఋతువున నీ ఒడిలో పండంటి కుమారుడు ఉంటాడు అంటే, అయ్యా, అలా అనవద్దు, ఎందుకంటే నా భర్త ముసలివాడు, అలాగని ఇదిగో నాకేవో కోరికలు, నాకేదో జరగాలని నేను ఇవన్నీ చేయటం లేదు అన్నప్పుడు, లేదమ్మా, మరుసటికి ఈ సంవత్సరమున ఇదిగో ఈ ఋతువున నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పాడండి. ఆ తర్వాత కుమారుడు పుట్టాడు. అలా కొన్ని దినముల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుమారునికి విపరీతమైన తలనొప్పి, హెడ్ఏక్ అండి. ఈ తలనొప్పి ఎలా ఉంటుందంటే భరించలేము ఆ తలనొప్పి. సరిగ్గా నిద్రపోకపోయినా, సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా మన బ్రెయిన్లో ఉన్న నరాలు స్వెల్లింగ్ రావటం వల్ల హెడ్ఏక్ అనేది వస్తుందట. అందుకే ఖచ్చితంగా ప్రతిదినము 8 గంటలు నిద్రపోండి. ఖచ్చితంగా ఇదిగోనండి, ఎన్ని లీటర్లు అయితే వాటర్ తాగాలో, 4-5 లీటర్లు తాగాలి. ఖచ్చితంగా అన్ని లీటర్స్ వాటర్ తాగండి. ఎందుకంటే తలనొప్పి అనేది భరించలేము. అది ఇలా నా తలపోయేనే అని బాధపడుతున్నాడు. అప్పుడు ఆ పొలంలో ఉన్నాడు. తండ్రి ఏమన్నాడంటే, ఇదిగో వాడిని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని వెళ్ళమన్నప్పుడు అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అమ్మ తొడ మీద పడుకొని అలాగే కన్ను మూశాడు. అప్పుడు ఏం జరిగిందంటే,
అప్పుడు వెంటనే ఇవేం చేసిందంటే ఆలోచించి, ఏ దైవజనునికైతే ఒక రూము కట్టించి మంచం ఇవన్నీ ఏర్పాటు చేసిందో అక్కడ పడుకోబెట్టి, ఇదిగో దైవజనుని దగ్గరికి బయలుదేరింది. అప్పుడు భర్తకు చెప్పింది, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలి, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడు భర్త ఏమంటున్నాడో ఇప్పుడు మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము, 2వ గ్రంథము దయచేసి 4వ అధ్యాయము 4. ఇప్పుడు నేను ఈ చెప్పిందంతా కూడా మీకు అక్కడ కనబడిద్దండి. తర్వాత మనం డైరెక్ట్గా 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అప్పుడు ఆ పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపులు వేసి బయటికి వెళ్ళి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా. అంటే కుమారుడు చనిపోయాడు అన్న విషయాన్ని ఇంకా భర్తకు చెప్పలేదండి. ఇంకా భర్తకి చెప్పలేదు. అప్పుడు ఏమైంది? అప్పుడు భర్త ఏమంటున్నాడు అంటే అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా. అప్పుడు భర్త అడుగుతున్నాడు, ఎలీషా ప్రవక్త దగ్గరికి, దైవజను దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు? ఈరోజు ఏమి అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినము కాదే. అంటే దైవజనుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ రోజు వెళ్ళాలండి? అయితే అమావాస్య రోజైనా వెళ్ళాలి, రెండవది విశ్రాంతి దినమందైనా వెళ్ళాలి. అదే అక్కడ అతను చెబుతున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, అలాగే విశ్రాంతి దినము కాదే. అంటే ఈ రెండు రోజులప్పుడు దైవజనుని దగ్గరికి వెళ్ళాలి. ఇక దీని గురించి ఇంకా ఇశ్రాయేలుకు చెబుతూ ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అనుదినము యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములోను, అమావాస్యలోను, పండుగలోను, యెహోవాకు దహన బలులను అర్పించవలసిన సమయం అన్నింటిలోనూ లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. అక్కడ అమావాస్య దినమున కూడా ఏం చెయ్యాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాలి. అక్కడ ఉంది కదండి, అమావాస్య రోజు పైన ఏమన్నాడండి? పైన అనుదినము ఉదయం సాయంకాలం అందును యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములోను, అమావాస్యలోను. అంటే అమావాస్య రోజు ఏం చెయ్యాలి? దేవుణ్ణి కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాలి. అందుకే కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుందండి. ఆ 81వ కీర్తన 3వ వచనంలో అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అనే ఒక మాట కనబడుతుంది అక్కడ. ఒకవేళ మీరు చదివితే కీర్తనల గ్రంథము 81వ కీర్తన 3వ వచనంలో ఏమనుందండి? అక్కడ 81:3లో ఏమనుంది? అక్కడ కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. ఎందుకు అమావాస్య రోజు కొమ్ము ఎందుకు ఊదాలి అంటే,
ఈ ఏమనుందంటే ఇశ్రాయేలీలకు నెల ప్రారంభం అనేది అమావాస్యతో ప్రారంభమవుతుంది. బాగా వినండి, ఇశ్రాయేలీలకు నెల ప్రారంభం అనేది అమావాస్యతో ప్రారంభమవుతుంది గనక ఈ కొమ్ము ఎందుకు ఊదాలి అంటే, ఇదిగో ఆ సౌండ్ విని అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. ఇప్పుడు కొన్ని మన ప్రాంతాల్లో చర్చెస్ మీద ఆదివారం రోజు మైకులు వేస్తారు కదండి, సండే రోజు మైకులు వేస్తారు కదా, పాటలు పెడతారు కదా. ఎందుకు పాటలు పెడతారు అంటే, ఓహో ఈరోజు ఆదివారం, ఈరోజు మనం చర్చికి వెళ్ళాలి అని మీరు అలర్ట్ అవ్వడానికి, అంటే అదే అలర్ట్ చేయడానికి. అలాగే ఆ రోజు కొమ్ము ఎందుకు ఊదాలి అంటే, ఇశ్రాయేలీలందరూ ఆ సౌండ్ విని, ఓహో ఈరోజు మేమందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి అంటే అమావాస్య రోజు దేవుణ్ణి ఆరాధించాలి, కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇంకా మీరు చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం దయచేసి 46వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ వచనము, 46వ అధ్యాయము 3వ వచనము. మరియు విశ్రాంతి దినములలోనూ అమావాస్యలోనూ దేశజనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చెయ్యవలెను. ఏ రోజటండి? విశ్రాంతి దినము రోజు, అలాగే అమావాస్య రోజు. విశ్రాంతి దినము రోజు, అమావాస్య రోజు ఆ తలుపు దగ్గర నిలవబడి ఏం చెయ్యాలి? దేవునికి ఆరాధన చెయ్యాలి, వర్షిప్ చెయ్యాలి, ఆరాధించాలి దేవుణ్ణి. అమావాస్య రోజు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, పాటలు పాడుతూ స్తుతించాలి, అలాగే ఆయనను ఆరాధించాలి అంటున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త మరి యెషయా గ్రంథంలో కూడా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం అందరము చదువుకుందాం. 23వ వచనము. ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అమావాస్య రోజు రావాలి, విశ్రాంతి దినము రోజు రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఏం చేయాలి? కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధించుటకు ఆ రోజు రావాలి, ఆ రోజు రావాలి. విశ్రాంతి దినం అంటే ఏ రోజు అండి? అమ్మ, విశ్రాంతి దినం అంటే ఏ రోజు? విశ్రాంతి దినం అంటే ఏ రోజు? గట్టిగా చెప్పండి అమ్మా. ఏ రోజమ్మా? శనివారం. తెలుసు కదమ్మా, విశ్రాంతి దినం అంటే శనివారం. గుర్తుంచుకోండి, విశ్రాంతి దినం అంటే అది ఇశ్రాయేలీలకు శనివారము. ఇశ్రాయేలీలకు శనివారం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది, విశ్రాంతి దినము గడి చూసిపోయిన తర్వాత ఆదివారమున యేసుక్రీస్తు వారు లేస్తారు అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అంటే శనివారం రోజు, అలాగే అమావాస్య రోజు వీళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి మందిరము దగ్గరికి వచ్చి ఇదిగో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇంతకు మనం ఏం ఆలోచిస్తున్నాం? మన టాపిక్ పేరు ఏంటంటే అమావాస్య మంచి దినమా చెడు దినమా అనేది మనము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అమావాస్య రోజు కీర్తనలు పాడండి, స్తుతించండి, ఆరాధించండి, అందరూ రావాలి. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ రోజు ఇదిగో దేవుని మందిరం దగ్గరికి రావాలి. మరొక మాట కూడా మీరు చూడగలిగితే, ఎందుకు దేవుని మందిరం దగ్గరికి రావాలి అంటే, ఎందుకంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 8:13 చదవండి. మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును
నియామక కాలమందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును, అనగా పులియని రొట్టెల పండుగల యందును, వారముల పండుగల యందును, పర్ణశాలల పండుగల యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చెను. ఇంతకీ ఇది ఎందుకు ఆచరించమంటున్నాడు అంటే, ఎందుకు బలులిమ్మంటున్నాడు అంటే, ఇది మోషే గారు నియమించిన ఒక కట్టడ. మోషే గారికి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మొత్తం మీద దీన్ని ఎవరు చేయమన్నారు అంటే దేవుడే చెయ్యమంటున్నాడు, దేవుడే చేయమంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అమావాస్య రోజు దేవుణ్ణి కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అది మంచి దినమా చెడు దినమా? అమ్మా ఏందమ్మా, అది మంచి రోజా చెడు రోజా? ఏంటండి చెప్పరేంటండి అమ్మా? దేవుణ్ణి ఆరాధించి స్తుతించే రోజు మంచి రోజా చెడు రోజా? మంచి రోజే, భయపడకండి అమ్మా, మంచి రోజే. మరి ఆ రోజు ఎందుకు ఏ పనులు చేయకూడదని ఎందుకు చెప్పారు? ప్రయాణాలు చేయకూడదని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు అంటేనండి, ఎందుకంటే విశ్రాంతి దినము కావచ్చు, అమావాస్య దినం కావచ్చు, ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఆ రోజు మీరు ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే మంచిగా చెప్తే మనిషి వినడు కదండి. మంచిగా చెప్తే తింటాడమ్మా. ఇది తిన్నాం అనుకుని పోతామంటే మాత్రం వెంటనే తినకుండా ఏం కాదన్నంటే ఇక మనం దాన్ని పట్టించుకోమనం. అందుకే ఇది ఎందుకు వచ్చింది? ఆ రోజు ఏ పని చేయకూడదు, ఆ రోజు ఏ పని చేయకూడదు అని ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు దేవుణ్ణి ఆరాధించి స్తుతించే పని తప్ప ఇంకొక పని ఆ రోజు పెట్టుకోకూడదు. అందుకే ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినము కావచ్చు, అలాగే ఇశ్రాయేలీయులు అమావాస్య దినం కావచ్చు, ఏ పని చెయ్యరు, ఏ పని చేయరు, ఏ పని చేయరు. అదేదో మంచిది కాదు అని కాదు, ఆ రోజు మంచిది కాదు అని కాదు. ఎందుకు చెయ్యరు అంటే దేవుణ్ణి స్తుతించి ఘనపరిచే రోజు, దేవుణ్ణి ఆరాధించే రోజు, దేవుణ్ణి ఆరాధించే రోజు. మరి ఎందుకు ప్రయాణాలు చేయరు? ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి కాబట్టి ఆ రోజు ప్రయాణాలన్నిటిని కూడా వాళ్ళు వాయిదా వేసుకునే వాళ్ళు, ప్రయాణాలు చేయరు. రాత్రిపూట ఎందుకు ప్రయాణాలు చేయకూడదు అంటేనండి, పూర్వం మనకు ఈ స్ట్రీట్ లైట్లు కానివ్వండి ఏమి లేవు. పూర్వం మనకు లైట్లు ఎక్కడివి, అంత చీకటిగా ఉంటుంది కాబట్టి ఇదిగో ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రయాణాలు చేయకూడదండి, ప్రయాణాలు చేయకూడదండి అని. ఏదో ఒకరోజు నేను ఒకళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. ఈరోజే అమావాస్య రోజే విజిటింగ్కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా నేను నీళ్ళు ఇచ్చేది ఇంత, ఏదో తినడానికి అది ఇది ఇచ్చేది. ఆ రోజు ఏమి ఇవ్వటం లేదు, ఆ రోజు నీళ్ళు ఇవ్వలేదు, ఇది తినడానికి ఏమి ఇవ్వలేదు, ఆ రోజు కానుక ఇవ్వలేదని అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళాను. మన దగ్గర కాదులేండి, వేరే ఇంటికి వెళ్ళాను. ఏంటమ్మా ఈరోజు ఇలా జరిగింది ఏంటంటే, అయ్యగారు ఈరోజు ఏం రోజు నీకు తెలియదు, ఏంటంటే ఈరోజు అమావాస్య, అసలు వాళ్ళు ఏమి ఇవ్వరు. ఇంతకు ఎవరు వాళ్ళంటే మన క్రైస్తవులే. మళ్ళీ తెల్లారులైతే బైబిల్ చదువుతారు, మొత్తం బైబిల్ అంతా నవిలి మొత్తం అంటే ఎందుకు మనము ఆ రోజు పనులు చేయకూడదు, ప్రయాణాలు చేయకూడదు అంటే దేవుణ్ణి ఆరాధించే రోజు అది మంచి రోజే, అది మంచి రోజే. ఇక ఇది రాను రాను ఇక ఏం జరిగిందో మీరు చూడగలిగితే మరలా యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 14-15 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగియున్నాను. ఇక అమావాస్య దినాలు కానివ్వండి, ఉత్సాహకాలాలు కానివ్వండి, పండుగలు ఇవన్నీ కానివ్వండి, ఇవన్నిట్లలో దేవుడట బాధపడుతున్నాడు, విసిగిపోతున్నాడట. దేవుడు బాధపడుతున్నాడు, విసిగిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు చెయ్యమన్న ఆ ఆలోచన వేరు,
వీళ్ళు చేస్తున్న ఆలోచన వేరు. విసిగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. తర్వాత అంటున్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది, మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. మీ అమావాస్యలు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, నాకు బాధను కలగజేస్తున్నాయి. నేను విసుక్కుంటున్నాను. మీ పండుగల వల్ల, వీటి వల్ల నేను విసుక్కుంటున్నాను. ఎందుకు దేవుడు విసుక్కుంటున్నాడు? ఎందుకండి విసుగొచ్చింది? ఎందుకు బాధపడుతున్నాడు అంటే, ఎందుకంటే మనందరం కూడా ఆమోసు గ్రంథము, త్వరగా ఆమోసు గ్రంథము, ఎలా మారిపోయారు ఇశ్రాయేలీలు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము, దయచేసి 5వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 8వ అధ్యాయము 5వ వచనం. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యము అమ్ముకొనున్నట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకయు చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోవునో అని చెప్పుకొను వారలారా. అంటే ఏం చేస్తున్నారు అంటే, ఇశ్రాయేలీలు ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు అంటే, మోసము చేసే బిజినెస్, మోసముతో బిజినెస్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే బిజినెస్? ఏ బిజినెస్ చేస్తున్నారు? ఈరోజు మోసానికి పెట్టిన పేరే తెలివి. ఏమంటాడంటే, బిజినెస్లో నేను తెలివితో సంపాదించుకుంటున్నానండి అంటాడు. కానీ కాదండి. ఇశ్రాయేలీలు ఇప్పుడు కిలో అనుకోండి, కిలో జోకే దగ్గర ఎంత జోకుతున్నారు అంటే, ఇదిగోనండి 750 గ్రామ్సే జోకుతున్నారు. ఇలాగా మోసం చేస్తూ బిజినెస్ చేస్తూ వాళ్ళు ఏమంటున్నారు అంటే, అయ్యో ఈరోజు బిజినెస్ జరగకుండా అమావాస్య అడ్డుగా వచ్చిందే, విశ్రాంతి దినం అడ్డుగా వచ్చిందే అని బాధపడుతున్నారు. అంతేగాని దేవుడు మరి ఈరోజు నన్ను ఆరాధించమన్నాడు, మమ్మల్ని కీర్తనలు పాడమన్నాడు, మమ్మల్ని స్తుతించమన్నాడు అన్న ఆలోచన లేవు. ఈరోజు అయ్యో బిజినెస్ దెబ్బతిన్నదే, ఈరోజు బిజినెస్ జరగదే అని ఇశ్రాయేలీలు బాధపడుతున్నారు. అయ్యో ఈ అమావాస్య మనం అమ్ముకోకుండా, మనం మోసం చేయకుండా అడ్డుగా వచ్చిందే అని మాట్లాడుకుంటున్నారు. అలాగే హోషేయ గ్రంథంలో కూడా, హోషేయ గ్రంథం పక్క పుస్తకమే, 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 11వ వచనము, 2వ అధ్యాయము 11వ వచనం చదువాం. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను ఇక మానిపించేస్తాను. పండుగలు ఉండవు, అమావాస్య దినం ఉండదు, విశ్రాంతి దినము ఉండదు. ఇవన్నీ కూడా నేను మానిపించేస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు వాటన్నిటిని కూడా మానిపించేశాడు. అవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే తీసేశాడు. అందుకే అంటున్నాడు, అవి ఇచ్చింది దేవుడే, అవి చెయ్యమన్నది దేవుడే, అది ఆచరించమని చెప్పింది దేవుడే. ఆ దేవుడే అంటున్నాడు, వాటన్నిటిని నేను మానిపించేస్తాను అంటున్నాడు. అందుకే పాత నిబంధన అంతా కూడా ఏమన్నాడో, ఇంతకుముందు మనము కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మరలా మనము చదువుకుందాం. 16-17 వచనాలు మరలా మనము చదువుకుందాం. పండుగ అమావాస్య
విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికైనాను అవకాశం ఇవ్వకుడి. ఎందుకంటే ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో ఉన్న అవంతా కూడా నీడ కింద కర్రా భయపడుతున్నారు. అవన్నీ నీడ అంటున్నాడు. ఆ నీడను చూసి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇదిగో నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము, నిజమనేది క్రీస్తులో ఉన్నది. అవన్నీ కూడా ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అవన్నీ తీసేశాడు. అమావాస్య లేదు, పండుగలు లేవు. ఇప్పుడండి ఇదిగోనండి ఇవన్నీ కూడా విశ్రాంతి దినం, ఇవన్నీ కూడా మానిపించేస్తాను, మొత్తం తీసేస్తాను అన్నాడు. మొత్తం తీసేశాడు. అందుకే ఆ రోజుల్లో కూడా ఇంకా ఇశ్రాయేలీలు వీళ్ళు భయపడేవారు. అప్పుడు వాళ్ళకు చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము, ఇంకా భయపడుతున్న వారికి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదువుకుందాం. 2-3 వచనాలు మనం చదువుకుందాము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనులు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. ఒక అన్యుడు భయపడ్డాడు అంటే అర్థం ఉంది. కానీ క్రీస్తు రక్తములో కడగబడిన నీవు భయపడుతున్నావు అంటే ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనకు తేడా ఏముందండి? దేవుడు రోజులు చేసినప్పుడు ఏమన్నాడండి? ఫస్ట్ రోజు మంచిదే, రోజులన్నీ కూడా మంచిదైనట్టు చూశాను అని మనం చదువుకుంటున్నామే. ఒక మంచి పని చెయ్యడానికి రోజుతో పని లేదు. ఒక మంచి చేయడానికి రోజుతో పని లేదు. ప్రయాణాలు చేయడానికి ఈ రోజేదో అమావాస్య కనుక ప్రయాణాలు చేయకూడదు, రేపు చేయకపోతే రేపేదో ఇదిగో అవుతేనండి, రేపు ఏదైనా ప్రయాణం చేస్తే ఏమన్నా అవ్వదు అని గ్యారంటీ ఏముంది? ఇప్పటికేనండి ఇక్కడ ఉన్న మనవులు కావచ్చు, ఆ 4 దారుల దగ్గర నిమ్మకాయలు ఇవి పెట్టారనుకోండి, ఎంతమంది వాటిని తొక్కుంటూ వెళ్తారండి? తొక్కుతారమ్మా? అంటే దేనికి భయపడుతున్నారు మీరు? మనం రోజు పులిహోర తింటాం కదా, లెమన్ రైస్ తింటాం కదా, దానికి మనం చేసుకునే దానికి భయపడుతున్నాం. ఆమ్లెట్ వేసుకొని తినే గుడ్డుకు భయపడుతున్నారు. ఆ పప్పుచారులు వేసుకునే మిరపకాయలకు మీరు భయపడుతున్నారు. వీటికి మీరు భయపడుతున్నారా? ప్రపంచమేమో యాటం బాంబ్స్ అని, క్షిపణులని వాటికి భయపడుతుంటే ఇంకా మన దేశంలో మన ప్రాంతాల్లో ఇదిగో ఈ నిమ్మకాయలకు వీటికి భయపడుతున్నారు. మొన్న నేను ఒకరోజు ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే వెంటనే పులి అడ్డుగా పిల్లి ఎదురుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే సైకిల్ అటు నుంచి మళ్ళీ ఇటు తిప్పాడు. అక్కడ పిల్లి వెళ్ళిందండి, సైకిల్ అటు వెళ్ళేటోడు ఏం చేశాడంటే అక్కడి నుంచి ఇటు తిప్పి మళ్ళీ ఇటు తిరిగాడు. ఇటు తిరిగి మళ్ళీ ఏం చేశాడు, అటు కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే పిల్లి ఎదురుగా వస్తే మనము వెళ్ళకూడదు. ఒకవేళ పులి ఎదురుగా వచ్చింది అనుకోండి, పులి ఎదురుగా వస్తే మంచిదేనా? మీరు ఆలోచించండి. అంటే వీటన్నిటికీ కూడా భయపడుతున్నారు. అందుకే అంటున్నాడు ఆయన, ఏమని చెబుతున్నాడండి ఆ మాటలు? ఏమని చెబుతున్నాడు? ఆకాశమందు అగపడు చిహ్నములకు జనులు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనుల ఆచారములు వ్యర్థములు. కొంతమంది చెబుతూ ఉంటారండి, ఇలా చేయండి, అలా మాకు చెబుతూ ఉంటారు. ఏం చేస్తాం? ఏం అనలేము, మేము ఏం చెప్పలేము, మేమేం చెయ్యం, మేమేం చెప్పం కూడా. ఎందుకంటే ఇక అవి పోవండి, అవి కొంతమందికి అవి పోవు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు భయపడకూడదు అంటే చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని ముగింపులోనికి వెళదాము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని
పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇంకా నువ్వు భయపడుతున్నావంటే ఇక దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఎవరు అంటే లోకమును జయించినవాడు మనలో ఉన్నాడు. కాబట్టి ఈ దానికి దీనికి మీరు భయపడకండి. ఏదైనా మీకు ఏదైనా డౌట్ వచ్చిందా, బైబిల్ దగ్గరికి రండి, ఆలోచించండి. లేదంటే మాలాంటి వారిని అడగండి. మాలాంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు, మాలాంటి వారిని అడగండి. మీ ప్రశ్నలు నివృత్తి చేసుకోండి. కానీ ప్రతి దానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. దేనికి భయపడంటే అగ్నిగుండానికి భయపడు. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అగ్నిగుండానికి వెళ్తానేమో, ఇదిగో మనల్ని పుట్టించిన దేవునికి మిక్కిలిగా భయపడు. ఎందుకంటే నీ శరీరమును నీ ఆత్మను కూడా ఆయన నరకములో వేయ శక్తి కలిగిన వాడు కనుక ఆయనకు భయపడు. అంతేకాని ఈ మనుషుల పారంపర ఆచారములకు వీటికి మీరు భయపడకండి. అన్ని రోజులు ఒక మంచి పని చేయడానికి అన్ని మంచివే, ఒక మంచి పని చేయడానికి అన్ని దినములు మంచివే. కాబట్టి మనం అందరం కూడా ఇదిగోనండి, అవన్నీ కూడా దేవుడు అమావాస్య కావచ్చు, విశ్రాంతి దినం కావచ్చు, పండుగలు కావచ్చు, ఇవన్నీ కాలాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు నేను మానిపింతానన్నాడు, కొట్టివేశాను అన్నాడు. అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. కాబట్టి ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించే దినము, ప్రతి దినము దేవుణ్ణి గణపరిచే దినము. కాబట్టి భయపడకండి. మీలో ఉన్నది ధైర్యపు ఆత్మను దేవుడు ఉంచాడు, కానీ పిరికితనపు ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి అందరూ కూడా ధైర్యముగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.